పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. సూపర్ 6 పథకానికి మాత్రం దిక్కు లేదు. మాకు ఓటు ఇవ్వండి. మొట్టమొదటిది సూపర్ 6లో మొట్టమొదటిది ప్రతి ఆడకూతురికి 18 ఏళ్లు నిండితం ఆలస్యం 59 సంవత్సరాలు వచ్చేంత వరకు నిండేంత వరకు కూడా నెలకి 1500 ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు. మొదటి పథకానికి దిక్కులేదు. మొదటి సంతకానికి దిక్కులేదు. ఎన్ని సంతకాలు ఇట్టారు? మొదటి సంతకాలు చొక్కా పట్టుకోమన్నాడు. ఎవరైనా మేం చెప్పిన మాట అమలు కాకపోతే చొక్కా పట్టుకోమన్నాడు డిఫాక్టో సీఎం గారు. చొక్కా పట్టుకుందామని కడుపు రగిలినోడు వెళ్తే శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ డిఫాక్టో సీఎం గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉండడు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉండడు. మళ్ళీ సోమవారం పొద్దున వస్తాడు హైదరాబాద్ మకం. లేదా కొడుకు చెప్పాడు కదా తండ్రిని నిలదీద్దాం, తండ్రి చొక్కా పట్టుకుందామని వెళ్తే శనివారం మధ్యాహ్నం నుంచి తండ్రి ఉండడు. సోమవారం వస్తాడు మళ్ళీ. సరే ఇద్దరు దొరకట్లేదు కదా. ఈ ప్రభుత్వాన్ని నడిపేది నేనే, నన్ను నమ్మండి, ఓటేయండి అని చెప్పి ఓటేయించుకుంటాకి ఒక ఆయన తిరిగాడు కదా. ఆయన కోసం కొన్ని ఆయన చొక్కా అన్న పట్టుకుందాం అని చెప్పని ప్రజలు ఈ పథకాలు అన్నవాళ్ళు ఎవరన్నా అంటే ఈ మాటలు ఇచ్చిన వాళ్ళు ఈ మాటలు అమలు కాలేదు కదా. మొన్న పట్టుకోమన్నారు, చొక్కా పట్టుకోమన్నారు కదా, కాలర్ పట్టుకోమన్నారు కదా అని వెళ్తామంటే ఆయనేమో ఆయనేమో కాలర్ లేని చొక్కాలతో లాల్చీలు వేసుకు తిరుగుతాడు. పసుపు రంగు లాల్చీలు, కాషాయ రంగు లాల్చీలు. ఆయన ఎక్కడ ఉంటాడే అంటే ఆయన అసలు దొరకడు. ఎక్కడ ఉంటాడో తెలియదు. ఇక ఈనాడు, జ్యోతి, టీవీ5 ఈ పేపర్లు కానీ టీవీలు కానీ జగన్ బెంగళూరు వెళ్ళాడు అంటారు. కానీ మీరే అంటారు 11 సీట్లు అని. 11 సీట్లలో ప్రతిపక్ష హోదా లేదని మీరే చెప్తున్నారు, ప్రజలు ఇవ్వలేదని. ఆయన బెంగళూరు వెళ్తే మాత్రం మీకు మాత్రం పెద్ద పెద్ద తాటిగా అక్షంతాలతో రాస్తారు. అధికారం ఇచ్చారు ప్రజలు, 164 సీట్లు ఇచ్చారు. ఒకడు ముఖ్యమంత్రి, ఒకడు ఉప ముఖ్యమంత్రి, ఒకడేమో డిఫాక్టో సీఎం. ఈ ముగ్గురు అసలు మామూలు కనపడరు. శుక్రవారం ఒకడు వెళ్ళిపోతాడు, శనివారం ఒకడు వెళ్ళిపోతాడు. ఒక్క రోజన్నా రాశారా? రాసిన పాపాన్ని పోయారు ఎవడన్నా ఒక్కడన్నా? చేతులు రావా? సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఆయన మాటలు మాత్రం కోటలు దాడుతాయి. బెల్ట్ ఉంటే తోలు తీస్తానంటాడు, తాట తీస్తానంటాడు, షాపు సీల్ అయింది అంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన నియోజకవర్గం కుప్పంలో కానీ లేదా ఇంకొక ఆయన ఉన్నారు, రకరకాల అసలు మామూలుగా అపరిచితుడు అనాలా లేదా దశావతారం అనాలా అర్థం కాదు మనకి. అన్ని గెటప్లు ఆయనే. కాసేపు మనకు అపరిచితుల్లా కనబడతాడు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు దశావతారాలు, అన్ని పాత్రలు ఆయనే. కాసేపు హోమ్ మినిస్టర్ని పీకేస్తానంటాడు, నిన్న మొన్న చెప్తున్నాడు అధికారులు ఇక ఉపేక్షించను, తోలు తీస్తా తాట తీస్తా అంటాడు. ఊళ్ళో మాత్రం ఉండడు, క్యాబినెట్ మీటింగ్లకు రాడు, సమీక్షలకు రాడు, ప్రభుత్వాన్ని నడపటాకు ఉండడు. వాళ్ళేమో 25 ఇచ్చాం 50 ఇచ్చాం ఉంటుంది. ఏది నిజమో దేవుడికి ఎరగాలి, ఎర్ర పుస్తకానికి తెరవాలి. 25 ఇస్తున్నారా 50 ఇస్తున్నారా అనేది. ఇంకొకటి చెప్తాడు ఏదో టెండర్లో ఏదో చూస్తున్నామంటాడు. ఇక లేదా అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ నాయుడు గారు.
అసలు రాష్ట్రంలో ఉన్న 164 నియోజకవర్గాలు లేదా 175 నియోజకవర్గాల సంగతి దేవుడు ఎరుగు పక్కన పెట్టండి. వీళ్ళ 3 నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఈ 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాందీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా వడ్డీ కొట్లలో ఫ్రిడ్జుల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. కళ్ళకు కట్టినట్టు ప్రతి వడ్డీ కొట్లో ఫ్రిడ్జ్లో బీరు, బ్రాందీ, విస్కీ. ఎవడు మన గురించి ఎంత చెడు చేద్దాం అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప, మనల్ని ఓడించాలి అసెంబ్లీలోకి అడుగు పెట్టం అని చెప్పి ఇంత కంకణం కట్టుకుంటే నువ్వెవడు ఇలాంటి చేతబడులు చేయడానికి? ఇలా చూడండి, మనంటే పర్నోళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, అందువల్ల కానీ మనం ఎలా ఎదుర్కోవాలి? కూర్చొని కొట్టడాలు ఇవన్నీ కాదు, బలంగా మన మనస్సు బలంగా ఉంటే ఏది పనిచేయదు, మనకి ఏది దుష్టశక్తి మన మీద పనిచేయదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి మూఢ విశ్వాసాలని నేను కూర్చోబెట్టి వెంటనే తీసేయమని కష్టం అని అర్థం చేసుకోగలను. కానీ వీటికి మించి మీరు ఆలోచించవలసింది, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, మహిళలకి చెప్తున్నా, ఒక తరం అది నమ్మారు, ముందుకు వెళ్ళిపోయారు. తులసి దళం, తులసి నవల్స్ లాగా బస్తరు అడవుల నుంచి ఒకరు కొంతమంది వస్తారు, ఇలా చేశారు. ఇవన్నీ పాతకాలం అన్నీ అయిపోయినాయి. మీకు ఎవరైనా సరే చెడు చెయ్యాలనుకున్నోడు కూడా మనకి ఎవడు చెడు చేయలేడు, మనం బలంగా ఉంటే మనం ఏదైనా ఎదుర్కోగలం. అందుకని ప్రత్యేకించి వీళ్ళెవరో మనకి చెడు చేశారు, చేతబడి చేశారు, చిల్లంగి చేశారు, వీటికి లోను కాకుండా, ఉద్రేకాలకి లోను కాకుండా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకుండా, ఇలాంటి జరగకుండా మీరు చూసుకోవాలి. మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటా ఉన్నాను.